ఆ మాట నిన్నెందుకు చెప్పలేదు? పెళ్లి కాలేదు అని వికాస్ అనుకుంటున్నాడు కదా, ఎందుకు చెప్పాలి? అంటే నీకు నీతి నిజాయితీ లేవా? నిజాయితీ గురించి నువ్వే మాట్లాడాలి మరి. ఏయ్, నువ్వు మధ్యలోకి రాకే. ఈ రోజు తాడో పేడో తేల్చేస్తాను. ఎందుకు నాటకాలు ఆడుతున్నావు అవని? నేనే నాటకాలాడాను? నీ మెడలో తాళుంచుకుని వికాస్ ని ఎందుకు మోసం చేస్తున్నావు? శ్రీకర్ గారిని మోసం చేయకూడదు అని. మరి శ్రీకర్ దగ్గర వికాస్ కి కాబోయే భార్యవని ఎందుకంటున్నావు? వికాస్ అలా అంటున్నాడు కాబట్టి. తాళి నీ మెడలో లేదని వికాస్ ఎలా అన్నాడు? అప్పుడు లేదు, ఇప్పుడుంది. అతను చూసినప్పుడు లేదు, నువ్వు చూసినప్పుడు ఉంది. ఇదెక్కడి గొడవరా నాయనా? ఒకసారి తాళి ఉందంటావు, ఒకసారి తాళి లేదంటావు. ఒకడితో కారులో తిరుగుతావు, ఒకడితో ఇంటికొస్తావు. వచ్చేవాడు ఏమవుతాడు, తిరిగేవాడు ఏమవుతాడు? సుజాత, ఇంతకీ నీకేమైనా అర్థమవుతుందా? నాకన్నీ అర్థమవుతున్నాయి. నువ్వే అనవసరంగా తల బద్దలు కొట్టుకుంటున్నావు. సీరియస్ విలన్ కామెడీ విలన్ అయిపోయినట్టు నా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. నాకు డబ్బులొచ్చే రహస్యాలు ఒక్కటి కూడా దొరకట్లేదు. ఏంటో ఇదంతా. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. సరే అక్క, నేను బయలుదేరుతాను. ఇక్కడి వరకు అంతా నీకు అనుకూలంగానే జరిగింది. కానీ శ్రీకరికి గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలీదు కాబట్టి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలీదు. హలో శ్రీకర్ గారు. హలో సార్. బాగున్నారా? బాగున్నాను సార్. మమ్మీ డాడీ లేరా? ఉన్నారు సార్. మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని 2-3 సార్లు కాల్ చేశాను. మీరు లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా ఇంటికి రావాల్సి వచ్చింది. ఎవరైనా? ఈయనకు నాతో ఏం పనుంది? ఇక్కడ మాట్లాడొచ్చా, లేదంటే మనం బయటికి వెళదామా? నాతో ఏం మాట్లాడాలి? అదేంటి సార్ అలా అంటున్నారు? నాకు లాయర్స్తో పరిచయం లేదే. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? మనం బయటకు వెళ్ళి మాట్లాడుకునేంత సీక్రెట్స్ ఏముంటాయి? ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? మీతో నాకు జోక్స్ ఏంటి సార్? దిస్ ఈస్ టూ మచ్ సార్. మీరు నా ఆఫీస్కి వచ్చి రిక్వెస్ట్ మోడ్లో మీకు కావాల్సిన పని చేయించుకుని ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి? మీరు పొరపాటున మా అడ్రస్కి వచ్చినట్టున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. నాతో అవసరం పడుతుంది కదా, అప్పుడు చెప్తాను మీ సంగతి. లాయర్ గారు, నమస్కారం. లాయర్ గారు. నమస్తే సార్. కూర్చోండి. పర్లేదండి, నేను మళ్ళీ కలుస్తాను. మా అబ్బాయితో ఏదో మాట్లాడడానికి వచ్చినట్టున్నారు. ఆ, అంటే అది మా అబ్బాయి బహుశా మిమ్మల్ని గుర్తుపట్టున్నాడండి. అలాగే మాట్లాడాడు సార్. శ్రీకర్ మీద ఎవరో అపరిచితులు అటాక్ చేసి తల మీద కొట్టడంతో మెమొరీ లాస్ అయిందండి. అందుకే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాడు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అవని సుజాతల ప్రాపర్టీ డీల్ చేసిన లాయర్ గారు మనింటికి ఎందుకు వచ్చారు? శ్రీకర్ కండిషన్ బాగోలేదు. ఇప్పుడు నేను ఏ విషయం అయితే చెప్పాలని వచ్చానో ఆ విషయం గురించి వీడి దగ్గర నేను ఎలా ఓపెన్ కాగలను? మా దగ్గర ఏదైనా మాట్లాడాలి అనుకుంటే చెప్పడానికి సందేహించకండి. ఎందుకంటే మా శ్రీకర్, మా మేనకోడళ్ళు సుజాత, అవనిలని మీ దగ్గరికి తీసుకురావడం మాకు తెలిసింది. ఎలా తెలిసిందా అని మీరు అనుకోకండి, షాక్ అవ్వకండి. ఆ ఆపరేషన్ చేసింది మా సిస్టర్ లావణ్యే. అప్పట్లో బాగా స్పై వర్క్ చేసిందిలేండి. మా అక్క ఆ రోజు మీ ఆఫీస్ లో జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించింది. మేము నమ్మమేమోనని వీడియో ప్రూఫ్ కూడా మా అందరికీ చూపించింది. దాంతో నాకు చాలా గుర్తింపు వచ్చిందిలేండి.
అవని మెడలో మంగళసూత్రాలు ఉన్నాయంటే మనల్ని ఎంత పెద్ద మోసం చేసిందో తెలిసిపోతుంది కదా. వీళ్ళకి మరీ దారుణమైన ఆలోచనలు వస్తున్నాయి. వీళ్ళను ఆపడం ఎలా? పెద్దిరాజు అనే చెప్పిన ఐడియా బాగుంది కదా శ్రీకర్. అవని మెళ్ళలో తాళి ఉందో లేదో చూసామంటే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. తాళి ఉందనుకో, కట్టిన వాడెవడు, వాడి గురించి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని నిలదీద్దాం. చేసిన మోసానికి అత్తయ్య గారు ఏం తీర్పు చెబుతారో చూద్దాం. ఏం ఆలోచిస్తున్నావు బామ్మర్ది? నువ్వు చెప్పినట్టే చేద్దాం బావా. ఎందుకంటే లాయర్ ఆఫీస్ దగ్గర నేనేదో చెప్పానని అందరూ అనుకుంటున్నారు. అందులో నా ప్రేమేం ఎంతుందో తెలియాలంటే అవని రాగానే నేనే స్వయంగా తాళి ఉందో లేదో చూసి తెలుసుకుంటాను. శబాష్ బామ్మర్ది, నువ్వు ఇదే మాట మీద ఉండు. మిగిలిన సంగతి మేం చూసుకుంటాం. ఏమంటావు నిహారిక? ఓకే ఓకే, మీరు చెప్పినట్టే చేద్దాం. సరే, అందరం కిందకి వెళ్దాం రండి. అవని వచ్చే సమయం అయింది, పదండి. అవని మెడలో తాళి లేదని నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. అవని మెడలో తాళి లేదని మా విక్కీ గడు చెప్పాడు. ఎన్నో రకాలుగా ప్రయత్నం చెయ్యందే ఒక విషయం గురించి అంత కన్ఫర్మ్ గా చెప్పడు. అలాంటిది అవని తాళి విషయం గురించి అలా ఎలా చెప్పాడు? అవని తాళి ఎక్కడో మిస్ అయింది. ఇప్పుడు నా గ్యాంగ్ తాళి గురించి పోరాటం చేసినా ఉండదు. ఈ క్షణం నువ్వు నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో నాకు అర్థమైందవని. అవని మౌనంగా ఉందంటే మన అనుమానం నిజమేనని అర్థమవుతుంది. శ్రీకర్ని అడుగుతుంటే తనకేది గుర్తుకు రాలేదు అంటున్నాడు. అవని, ఇది నీకు నాకు పెద్ద పరీక్ష. నేనేదో పెద్ద తప్పు చేసినట్టు నా విషయంలో అందరూ అనుకుంటున్నారు. అలాగే నీ విషయంలో కూడా నీకు పెళ్ళై ఉంటుందని అనుమానిస్తున్నారు. సో మనిద్దరం సమాధానం చెప్పాలి. మన తప్పు లేదని నిరూపించుకోవాలి. అలా మనపై పడిన నిందను మనం తుడుచుకోవాలంటే మనం చెయ్యాల్సిందొక్కటే. నీ మెడలో తాళి ఉందో లేదో అని అందరికీ తెలియాలి. గతం మర్చిపోయిన నా మీద గాని, బంగారు భవిష్యత్తున్న నీ మీద గాని ఎలాంటి మచ్చ ఉండకూడదు. అలా జరగాలంటే నీ మెడలో తాళుందో లేదో తెలియాలి. నీ మెడలో తాళి లేదని నాకు వికాస్ ఎప్పుడో చెప్పాడవని. ఎందుకింత ఓవర్గా భయపడుతున్నావు? నేను లాయర్ గారి దగ్గర నీకు పెళ్ళైందని చెప్పానని అంటున్నారు. నీ భర్త చేత డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించడానికి తీసుకొస్తానని చెప్పానని అంటున్నారు. అవన్నీ నిజాలో అబద్ధాలో తెలియాలి. ఈరోజు ఈ విషయం తేల్చేయాలి. ఇంతలా అడుగుతుంటే నీ నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. పెళ్లి అయిందని కాని పెళ్లి కాలేదని కాని నువ్వు మాట్లాడడం లేదు. నా మెడలో తాళి లేదు, కావాలంటే చూసుకోండి అని కూడా అనడం లేదు. నీ ప్రవర్తనకి నీ మీద మాకు మరింత అనుమానం కలుగుతుంది. ఎంత దూరం వచ్చిన తర్వాత ఇంకా ఆలోచన ఎందుకు బామ్మర్ది? నేనిచ్చిన ఐడియా ఫాలో అయిపో. అవును శ్రీకర్, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వల్ల సమయం వృధా అవుతుంది. అవని వచ్చిన తర్వాత నీ చేత్తోనే తాళి చెక్ చేస్తాను అని అన్నావు కదా, తొందరగా ఆ పని చెక్.
బాగా తీవ్రంగా ఆలోచించుకుంటున్నట్టున్నా పెద్ద గండం నుంచి బయటపడ్డావు కదా, ఇంకెందుకు టెన్షన్? కూల్. శ్రీకర్ గారు కట్టిన తాళి మెడలో ఉందని ఎంతో ఆనందపడిపోతూ కాలం నెట్టుకుంటూ వస్తున్నావు. కాకపోతే ఇప్పుడు నీ మెడలో ఆ తాళి లేదు. నీ మెడలో తాళి లేదన్న విషయం ఇందాక మా విక్కీ అందరి ముందు చెప్పినప్పుడే నాకు తెలిసిందని అనుకున్నావా? లేదవని, నాకు ముందే తెలుసు. అదే మీరు పల్లెటూరు నుంచి తిరిగొచ్చిన వెంటనే మా విక్కీ మాతో చెప్పాడు. ఇందాక అందరి ముందు నాకు కూడా ఏమీ తెలియనట్టు నటించాను అంతే. శ్రీకర్ గారికి గతం గుర్తులేకపోవడం వలన నీకు వికాస్ కి లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? మాట రావడం లేదు కదూ? మెడలో తాళిని చూసుకొని మురిసిపోయావు. అదేదో పెద్ద ఆయుధంలా ఫీల్ అయిపోయావు. ఇప్పుడేమైంది? చచ్చిన పామువి అయిపోయావు. కాటయ్యలేవు, పూసకొట్టలేవు. ఇంతకీ ఆ తాళిని ఎక్కడ పోగొట్టుకున్నావు? పోగొట్టుకున్న వెంటనే ఎలాగో అలాగా దక్కించుకుంటావు కదా. మరి ఇన్ని రోజులైనా సైలెంట్ గా ఉన్నావేంటి? తాళి నీ గుండెల మీద లేకపోతే నీకు నిద్ర పట్టదు కదా, మనశాంతిగా కూడా ఉండదు కదా. నువ్వు ఎంతగానో ఆరాధించే తాళి నీ నుంచి దూరం అయింది అంటే ఇది దేనికి సంకేతమో తెలుసా? ఇక నీకు శ్రీకర్ గారికి మధ్య ఎలాంటి సంబంధము ఉండదని చెప్పటానికి ఒక సంకేతం. శ్రీకర్ గారి మీద ఆశలు వదులుకో. నీ దారి నువ్వు చూసుకో. ఉపన్యాసం అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? నీకు తొందర ఎక్కువ, విషయ పరిజ్ఞానం తక్కువ. మనిషివి పెరిగావు కానీ మెదడు మాత్రం ఇంకా మోకాల్లోనే ఉండిపోయినట్టుంది. మెడలో వేసుకున్నాను. ఈ విషయం పాపం వికాస్కి తెలీదు. అందుకే అందరి ముందు అంత స్ట్రాంగ్ గా చెప్పాడు. నేను క్లియర్ గానే చెప్పాను. నీకు క్లియర్ గానే అర్థమైంది కదా? ఇందాక నా తాళి బయటపడాల్సింది. నీ అదృష్టం బాగుండి ఆగిపోయింది. బయటపడుంటే మాత్రం నేను నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చుండేది. నా మెడలో తాళి ఉందన్న విషయం తెలియక నువ్విందాక చాలా డ్రామాలాడేశావు. నేను మరీ ఇంత బ్రెయిన్ లేని దాంట్లో తయారవుతున్నానేంటి? అనుక్షణం నీ మీద నిఘా పెడుతూ ఉండేదాన్ని. కొన్ని విషయాలు ఎలా మిస్ అవుతున్నాను? తాళి మ్యాజిక్ తో బాగానే ఎస్కేప్ అయ్యావని. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా భర్తని నువ్వు సొంతం చేసుకోలేవు. నా బావని నువ్వు నా నుంచి దూరం చేయలేవు. పోయి పని చూసుకో. ఓ దొంగను చూసినట్టు అందరూ అలా చూస్తున్నారేంటి? అవని రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళకూడదు? అదేమైనా మహారాణి గారి రహస్య మందిరమా? ఆవిడ గారి రహస్య మందిరం కాకపోవచ్చు కానీ నీ దగ్గరైతే రహస్యం ఉంది. నా దగ్గర రహస్యం ఉందా? అవును,
ఏం మాట్లాడుతున్నారు మీరు? నా దగ్గర ఏం రహస్యం ఉందనుకుంటున్నారు? అవనికి సంబంధించిన తాళి రహస్యం. తాళి లేదని అంత గోల జరిగింది కదా, అందరి అనుమానాలు క్లియర్ అయిపోయాయిగా. లోపల అవని దగ్గర నువ్వు తాళి గురించి మాట్లాడినట్టు మాకనిపించింది. వికాస్ వచ్చి చెప్పి వెళ్ళాడు గాని నాకెందుకో ఇప్పటికీ అవని మీద అనుమానంగానే ఉంది. వికాస్ మాటలు నమ్మి మనమెందుకు ఆగిపోవాలి? ఇలాంటి విషయంలో అనుమానం వస్తే నువ్వు పట్టాన వదలవు కదా. నిజమేంటో తెలుసుకునే వరకు పోస్ట్ మార్టం చేస్తూనే ఉంటావు కదా. సంస్కారంలో ఎటువంటి మార్పు రాలేదు బాబు. మాకు మొదట పరిచయమైనప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నా. అవునవును, ఈ రోజుల్లో వికాస్ లాంటి అబ్బాయిలుండటం చాలా అరుదు. 1,000,000 మందిలో ఒక్కడుండటం కూడా చాలా కష్టం. అంత మంచివాడు. అంతా మీ అభిమానం. మా అభిమానం కాదు వికాస్, అదంతా నీ గొప్పతనం. థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు పొద్దున్నే వచ్చావు? అవనిని లాయర్ దగ్గరికి తీసుకెళ్దామని వచ్చాను. అవనికి, అత్తయ్య వాళ్ళకి అందరికి రాత్రి మ్యాటర్ పోస్ట్ చేశాను. ఓ ఓ నువ్వు అవనిని పికప్ చేసుకోవడానికి వస్తున్నావని. అవని రెడీ అయిందా? అవుతున్నట్టుంది. అవని విషయంలో మీరెంత బాధ్యతను తీసుకుంటున్నారో నేను కూడా అంతే బాధ్యతను తీసుకోవాలనుకుంటున్నాను. నీ అతి వినయం చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది. పాపం పెద్దోళ్ళు ఇంకా ఇంకా బుట్టలో పడుతూనే ఉన్నారు. అవనిని లాయర్ దగ్గరికి తీసుకెళ్లి నువ్వు సంతకాలు చేసేసావనుకో, ఇకపై ఎలాంటి అపోహలు ఉండవు. అవనికి పెళ్ళైపోయిందని శ్రీకర్ చెప్పాడని మాకు లాయర్ గారు నిన్న మాతో చెప్పగానే మా గుండె ఆగినంత పనయింది. నువ్వు నిహారికలు మాకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసరికి మేం చాలా రిలాక్స్ అయిపోయాం. ఏమిటో ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే మాకంతా గందరగోళంగా ఉంది. అవునవును, కాసేపు ఏం లేదనిపిస్తుంది, కాసేపు ఏదో ఉందనిపిస్తుంది. నిహారిక, నిన్న నువ్వు అవని రూమ్కెళ్ళి తాళిని చెక్ చేసి వచ్చానని చెప్పావు గాని మాకైతే ఏదో మూలన చిన్న అనుమానంగానే ఉంది. అబ్బా, ఇంక చాలా ఆపండి. ఎవరికి చేసింది? చెప్పవని. ఏం చేస్తున్నావు అక్క? ఇంటి పనిలే. చెప్పు. బావున్నాడా? ఉన్నాడు. నువ్వు బావా కలిసి లాయర్ దగ్గరికి వచ్చేయండి. లాయర్ దగ్గరికా? ఎందుకు? లాయర్ గారు అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు. డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయాలని అడిగారు. అందుకే నువ్వు బావా రెడీగా ఉండండి. నేను ఫోన్ చేసిన వెంటనే బయలుదేరండి. మరి మీ సంతకాల పరిస్థితి ఏంటి? నేను కూడా చేయాలి. శ్రీకర్ కూడా చేయాలి కదా. నాతో పాటు వికాస్ రాబోతున్నాడు. ఏంటి? అవునక్క, నన్ను లాయర్ దగ్గరికి తీసుకెళ్లడానికి వికాస్ వస్తున్నాడు. వికాస్ రావడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? వికాస్ ఈ పార్టీకి దగ్గరలోకి వచ్చేసి ఉంటాడు. మిగిలిన విషయాలు మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం. మీరైతే రెడీగా ఉండండి, నేనుంటాను. ఏం జరుగుతుంది అక్కడ? వికాస్తో లాయర్ దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఇప్పుడు మీ అక్కకి ఎందుకు ఫోన్ చేశావు? అవని ఏది ఆలోచించకుండా చేయదు. పొరపాటున తను అనుకున్నది జరగకుండా మరేదైనా జరిగిందంటే ఊబిలో కూరుకుపోతుంది. ఏదేవైనా చెప్పింది కాబట్టి బయలుదేరక తప్పదు. సుజీ, ఏ సుజీ, ఏంటి? ఒక 100 ఉంటాయి ఇవే. 100? మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలి, బయలుదేరు. ఎందుకు? డబ్బుల కోసం వేధిస్తున్నానని నా మీద కేసు పెట్టడానికా?
సంతకాలు పెట్టడానికి. సంతకాల? ఆ 5 కోట్ల ఆస్తి కోసమేనా? అవును. చూసావా, మొగుడు లేకుండా ఏ పని జరగదే. వెటకారాలాపి ముందు నువ్వు బయలుదేరు. ఒక రేంజ్ లో బయలుదేరతా. భగవంతుడా, అవనికి ఎలాంటి ఆపద కలగకుండా చూడు. వికాస్ వస్తున్నాడు. నేను రెడీ అయ్యాక బయటకు వచ్చేయమన్నాడంట కదా? అన్నాడు. కాకపోతే ఇద్దరూ కలిసి అత్తయ్య మావయ్యల బ్లెస్సింగ్స్ తీసుకొని బయలుదేరితే ఇంకా బాగుంటుంది కదా అని పిలిచాను. అవునవును, అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ తీసుకుంటే వెళ్లే పని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సక్సెస్ అవుతుంది. అదిగో వికాస్ వస్తున్నాడు. బయటకు వెళ్ళి ఏం ఐడియా ఇచ్చిందో. ఇప్పుడు వాడేం చెప్తాడో చూడాలి. ఇప్పుడు వీడికి ఏం చెప్పి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తాడు? తొందరగా అత్తయ్య మావయ్యల కాళ్ళ మీద పడండి. ఎందుకు? అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ తీసుకుంటానన్నా ఉంటు కదా. బయట అన్నావు కదా విక్కీ. అన్నానా? అనే ఉంటాను. అవన్నీ రెడీ అయి వచ్చింది, తొందరగా బయలుదేరండి. ఇందాకొచ్చినంత జోష్లో ఇప్పుడు లేవు. ఏమైంది వికాస్? ఏదో కన్ఫ్యూజ్ లో ఉన్నట్టున్నావు. ఏమైంది బాబు? బయలుదేరతామా వికాస్ గారు? వద్దవని, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాం. ఎందుకు విక్కీ? నిన్నటి నుంచి నాకు ఫోన్స్ చేస్తూ ఫాలో అప్ చేసిన వాడివి సడన్ గా ఏమైంది? గిల్టీగా ఉంది. ఎందుకు? ఏ విషయంలో? తప్పు చేస్తున్నానేమో అని ఆలోచించాను బ్రో. ఏంటి నువ్వా? విషయమేంటో తొందరగా సూటిగా చెప్పు వికాస్. ఇప్పటికే మేము నరాలు తెగిపోయేంత టెన్షన్ అనుభవిస్తున్నాము. పెళ్లికి ముందు ఒక భర్తగా నేను డాక్యుమెంట్స్ మీద సంతకం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని బాగా ఆలోచించాను. అలా చేయడం తప్పననిపించింది. నిన్నటి నుంచి ఇందాకటి వరకు రాని ఆలోచన ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది? కొన్ని ఆలోచనలు చివరి నిమిషంలోనే వస్తాయి వసంత్ గారు. అందులో ఏం తప్పుంది బాబు? అవనికి చెందబోయే డబ్బు కోసం నేను ఆశపడి సంతకాలు చేశానని రేపు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు కదా. నేనేం డబ్బు లేని వాణ్ణి కాదు. నాకు డబ్బు మీద కూడా అంత ఆశ లేదు. నాకు కావాల్సింది అవని మాత్రమే. అందుకే చూసారా మన చావులని ఎలా కోరుకుంటుందో? అలాంటి దానికోసం మీరు ఆత్మహత్య చేసుకోవడం అవసరమా? మేం కూడా నీలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. అలా అని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామా చెప్పు? దిగువయ్యా దిగు. దిగు నాన్న. సరే, మీ అందరి కోసం విరమించుకుంటున్నాను. సర్లే దిగవయ్యా. దిగండి. పట్టుకో. ఏదైనా సరే మనం బతికుండి సాధించుకుందామన్నయ్యా. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు తేలిక పడింది. నేనంటే నీకు అంత ఇష్టమా వసంత? తెల్ల చీరలు నాకు సూట్ అవ్వండి, అందుకు. నిహారిక, నేను వికాస్తో లాయర్ దగ్గరికి వెళ్ళి వికాస్ నా భర్త స్థానంలో సంతకాలు చేస్తే నేను లీగల్ గా ఇరుక్కుపోతానని చాలా ఎక్స్పెక్ట్ చేశావు. అలా జరగకపోయేసరికి బాగా డిసప్పాయింట్ అయ్యావు. నిద్ర పట్టడం లేదు కదూ? నీకు టైం ఫేవర్ అయింది.
ఈ రోజు ఎస్కేప్ అయినట్టు అన్ని రోజులు ఎస్కేప్ అయిపోతావా ఏంటి? రాత్రంతా తలని గోడకేసి కొట్టుకున్నా నేను తప్పించుకోలేనని బిల్డప్ మాటలు మాట్లాడావు కదా. నేను కాదు గాని ఈ రోజు రాత్రికి నువ్వు తల పగలగొట్టుకోవాలి. గేమ్ నాట్ ఎట్ ఓవర్ మేడం. ఇంకా ముందుంది. పెళ్లికి ముందు కాకపోయినా పెళ్లి తర్వాతైనా వికాస్ సంతకాలు చేయక తప్పదు కదా. ఇంకెన్ని రోజులు? 6వ తారీఖు వరకే కదా. పెళ్లి తర్వాత కూడా జరగదు. ఎందుకు జరగదు? ఎందుకంటే డాక్యుమెంట్స్ మీద ఆల్రెడీ సంతకాలను నా బావ, నా భర్త అయినటువంటి ఘట్టమనేని శ్రీకర్ గారు చేశారు కాబట్టి. ఏంటి జోకా? ఇలాంటి సీరియస్ విషయాల్లో నేనెందుకు జోక్ చేస్తాను? కావాలంటే నువ్వే చూడు. షాక్ అయ్యావు కదూ? నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? వీటి మీద నా భర్తతో సంతకాలు చేయించింది నేను కాదు, నువ్వే. నేనా? అవును, నువ్వే దగ్గరుండి చేయించావు. నేనెప్పుడు చేయించాను? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళు. లాయర్ ఆఫీస్లో వికాస్ అవని భర్తగా సంతకాలు చేశాడంటే అవని కంప్లీట్ గా లాక్ అయిపోయినట్టే. ఇంకా ఇద్దరికి పెళ్ళైపోయినట్టే లెక్క. అవును గౌతమి, అక్కా చెల్లెలకు 5 కోట్లు రావడం సంగతేమో గాని మన శిరోభారం తగ్గుతుంది. తొందరగా 2 జంటలకు పెళ్లిళ్ళైపోయాయంటే దేవుడికి 100 కొబ్బరికాయలు కాదు 1000 కొబ్బరికాయలు కొడతానండి. వికాస్ వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రావడం లేదేంటి? ఈ రోజు నేను లాయర్ దగ్గరికి వెళ్ళి సంతకాలు చేసొచ్చుంటే లీగల్గా నాకు పెద్ద బలం వచ్చుండేది. ఆ సుజాత వల్ల అంతా ఫెయిల్ అయింది. స్వీట్ తో పాటు హాట్ కూడా తిన్నట్టుంటుంది. రే, నీకేమైనా మెంటల్ ఎక్కిందా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది తిన్నామంటే మా కడుపు మండి చచ్చిపోతాం రా. తినకపోయినా చస్తారు. తినండి. ఏమండి? తినండి. తినండి, తీసుకోండి. అక్క తినండి. ఇంకొక అడుగు ముందుకేసిన చరిత్రలో చూడని చావును చూస్తారు. ఆ సుజాత వలన నేను వెళ్ళిన పని జరగలేదు. అసలు విషయం తెలుసుకోకుండా ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుంది. నా మూడ్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి. అలాగే, జాగ్రత్త. అలాగే. చిన్నోడా, ఏంటి బావా? ఆఫీస్ వర్కా?
అవును. నాతో ఏదైనా మాట్లాడాలా బావా? అరే ఎలా కనిపెట్టావు? పక్కనొచ్చి కూర్చుంటేను. భలే కనిపెట్టావు. మెమరీ లాస్ ఒక్కటి తప్ప బాడీలో మిగిలిన పార్ట్స్ అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఏంటి విషయం? అడుగుదామంటే నీ కండిషన్ బాగా అడ్డుపడిపోతుంది. అయ్యో, దాందే ఉంది. దేని పని దాందే. అడగండి. ఏం లేదు బామ్మర్ది, గతంలో నేను నీకు అక్షరాల 2 లక్షల రూపాయలు అప్పిచ్చాను. ఇప్పుడేమో నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది. నిన్ను అడుగుదాం అనుకుంటే నువ్వేమో గతం మర్చిపోయావు. ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అవుతున్నాను. ఏం లేదని చెప్తున్నాను కదా. అన్నయ్య, ఎందుకు కంగారు పడుతున్నావు? అంటే అది ఏమైంటుందమ్మా? చెక్కుని సైలెంట్ గా జేబులో పెట్టుకోకుండా ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నాడు? ఏం జరిగిందో మీరైనా చెప్పండి శ్రీకర్ గారు. ఏం లేదు నిహారిక, నేను గతంలో బావకి 2 లక్షలు అప్పున్నానంట. ఇప్పుడు అవసరం ఉందని అడిగాడు, చెక్ రాసిచ్చాను. నువ్వు పెద్దిరాజుకి అప్ప? అంటే అది మావయ్య చెక్ ఇచ్చేశాడు కదా, ఇంకేంటి ప్రాబ్లం? నాకు తెలిసి చెక్ లో ఏదో తేడా ఉన్నట్టుంది. ఏది, నన్ను ఒకసారి చూడండి. ఇదేంటి, సిగ్నేచర్ చేసే చోట కాంటాక్ట్ అవని అనుంది? అదే కదా నా ప్రాబ్లం. ఎదక నన్ను చూడండి. ఇదేంటి శ్రీకర్ గారు, కాంటాక్ట్ అవని అని రాశారు? ఇది ఎలా చెల్లుతుంది? ఎందుకలా రాశారు? అలా చేయమని నేనే చెప్పాను. ఎందుకలా చెప్పావు? శ్రీకర్ గారు గతం మర్చిపోయారు కాబట్టి శ్రీకర్ గారిని ఎవరైనా మోసం చేసే అవకాశం ఉందని నాకు అనుమానం కలిగింది. కంపెనీ అమౌంట్ అయినా పర్సనల్ అమౌంట్ అయినా శ్రీకర్ గారు తొందరపడి సంతకం చేస్తే లాస్ అయ్యే ప్రమాదం ఉంది, మాట పడే అవకాశం ఉంది. అందుకే నాకు చెప్పకుండా సిగ్నేచర్ చేయకండి అని చెప్పాను. అప్పట్నుంచి అవని చెప్పినట్టే చేస్తున్నాను నాన్న. మరి ఈ విషయం నాతో ముందే చెప్పొచ్చు కదా బామ్మర్ది. బుద్ధుందా నీకు? శ్రీకర్కి నువ్వు అప్పివ్వడం ఏంటి? ఎవరైనా నమ్ముతారా? ఏదైనా అవసరమైతే మమ్మల్ని అడగాలి కదా. ఇవేం పనులు? నువ్వు వేదవతి గారింటికి ఏకైక ఇలరికప్పు అల్లుడువన్నయ్యా, ఇలాంటి పని చేశావేంటి? మీరైనా చెప్పాలి కదా వసంత గారు. 2 నిమిషాల్లో డబ్బు సంపాదిస్తానని మా దగ్గరంటే ఏదో చేస్తాడనుకున్నాం కానీ ఇలా చేస్తాడనుకోలేదు. ఇంకోసారి ఇలాంటి తెలివితేటలు చూపించకండి పెద్దిరాజ్ గారు. అడుగు. నా కాబోయే భార్యని అలా బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. విత్ యువర్ పర్మిషన్. అందుకు నా పర్మిషన్ ఎందుకు? ఇక్కడేదో వర్క్ ఉందని అవని అంటుంది. కొంచెం అలవాటైంది, నేను చూసుకుంటానులే అవని, మీరు వెళ్ళండి. అది కాదు బావా. ఇందాక నువ్వే అన్నావు కదా బోర్ కొడుతుంది, సాయంత్రం సరదాగా బయటికి వెళ్దామని. ఓ అలా అందా? అలాంటప్పుడు ఆ అవకాశం ఏదో నాకివ్వచ్చు కదా. ఆ అవకాశం నీకివ్వడమే ధర్మం. శ్రీకర్ బ్రో పర్ఫెక్ట్ గా చెప్పాడవని. పెళ్లికి ముందు ఇలా తిరిగితే జనం ఏమనుకుంటారో కాస్త ఆలోచించు బావా. త్వరలో పెళ్లి చేసుకోబోయే వారి గురించి ఎవరు ఏమనుకుంటే మీకెందుకు? రేపు మా పెళ్లి జరగలేదనుకో, ఇతనితో తిరిగినందుకు నా భవిష్యత్ ఏంటి? జరగదని ఎందుకు అనుకుంటున్నావు? అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. మీ ఇద్దరికీ పెళ్లి 100% జరుగుతుంది.
షేక్ హ్యాండ్ ఇచ్చుకో బ్రో. ఏమన్నా చెప్పావా? అల్టిమేట్ అనుకో. పైనున్న దేవతలందరూ దీవించినట్టు అనిపించింది నీ మాట. థ్యాంక్స్ అలాట్. బయలుదేరండి. తప్పేమీ లేదావని. గో గో గో, వెళ్ళు. రా. రావని. వెళ్ళవని. కమ్. వీణ్ణి తప్పించుకుని బావని గుడికి తీసుకెళ్లడం ఎలా? ఇలాంటి గండం ఎదురవుతుందని అనుకోలేదు. నేను నా కార్యక్రమాల్లో ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టకు నాయనా. దేవుడు కూడా నాకు న్యాయం చేయలేకపోతున్నాడు. ఏమైంది? రమ్మంటే రావేంటి? ఏం లేదు. అయితే రా. అవని వీడితో వస్తుందేంటి? ఈ రోజు నా భర్తతో గుడికి రావాల్సింది పోయి వీడితో రావాల్సిన కర్మ పట్టింది. ఛ! అవని భర్తను తీసుకొని వస్తోంది. నాలాగే స్వామీజీ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో. అవని నన్ను చూడకుండా గుట్టంతా బయటికి లాగుతాను. వన్ సెకండ్ అవని. హలో సూర్య, చెప్పు. నేనింకా హైదరాబాద్లోనే ఉన్నాను, దుబాయ్కి ఇంకా రాలేదు. మ్యారేజ్ అయ్యాక బయలుదేరుతాను. ఓకే? ఈ పాటికి వికాస్ అవనిని బయటికి తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. నేను శ్రీకర్ని తీసుకుని బయటికి పోవాలి. అమ్మయ్యా, ఈ వర్క్ మీద ఇప్పటికి కొంచెం ఐడియా వచ్చింది. ఇంట్లో బోర్ కొడుతుంది, మీతో సరదాగా కాసేపు గడుపుదామని వచ్చాను. అవునా? అయితే కూర్చో. ఇక్కడ కాదు, బయటికి వెళ్లి స్పెండ్ చేద్దాం. బయటికా? ప్లీజ్. ఇంతకు ముందు అవని కూడా అడిగింది. అవనితో బయటికి వెళ్దాంలే అని అనుకున్నాను. ఇంతలో వికాస్ వచ్చి అవనిని బయటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు కాబోయే భార్యాభర్తలు, మనం కూడా కాబోయే భార్యాభర్తలం. మరి వాళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు మనం వెళ్ళకూడదా? వాళ్ళే చిలక గోరింకల్లా తిరగాల, మనం తిరగకూడదా? పెళ్లికి ముందు స్వీట్ మెమరీస్ వాళ్ళకే ఉండాలా, మనకు ఉండకూడదా? చెప్పండి శ్రీకర్ గారు. నువ్వు అడిగిన ప్రతి దాంట్లోనూ న్యాయం ఉంది. మనం కూడా వెళ్దాం పద. వర్క్ అయిపోయిందా? అవని చేస్తున్న హెల్ప్ వల్ల వర్క్ మీద ఒక క్లారిటీ వచ్చింది. అవును, అవని వికాస్ తో బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది పడిందా? చాలా ఇబ్బంది పడింది. నేనే దగ్గరుండి పంపించాను. మంచి పని చేశారు. అవనికి కొంచెం మొహమాటం ఎక్కువ. మీరు అప్పుడప్పుడు అలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఎంతైనా మీ మరదలు కదా, తనకి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. షూర్. బయలుదేరదామా?
ఏదైనా మాట్లాడండి శ్రీకర్ గారు. మీ వికాస్ లక్కీ పర్సన్ కదా నిహారిక. ఎందుకు శ్రీకర్ గారు? అవని లాంటి అందమైన తెలివైన అమ్మాయిని భార్యగా పొందుతున్నాడు కదా. అవని నాకంటే అందమైందా? ఎవరందం వారిది. చాలా తెలివిగా సమాధానం చెప్పారు. సరే, నిజం చెప్పనా? చెప్పండి. అవని నిజంగానే నీకంటే అందమైనది. కాబోయే భార్య ముందు మరో అమ్మాయిని ఇలా పొగడొచ్చా? నేను ఫ్యాక్ట్ చెప్పాను. అయితే మీరు నా విషయంలో లక్కీ కాదా? నువ్వు కూడా అందమైన దానివే, తెలివైన దానివే. పైగా నీ జాతకం మా అమ్మ జాతకం ఒకటే. అది చాలు నువ్వు నా భార్యగా, అమ్మకు కోడలుగా రావడానికి. ఈ రోజు నేను ఎలాగైనా సరే బావకి తాడు కడతాను. శ్రీకర్కి తాడు కట్టాలని నువ్వు ఆశపడుతున్నా. అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నా బావ పక్కన భార్య స్థానంలో నడవాల్సింది నేను, నువ్వు కాదు. అయినా సరే నువ్వు గెలిచినట్టు కాదు. నేను నా బావ అడుగుజాడలో నడుస్తాను. అంతా ఇంత కూల్గా జరుగుతుంది. మనకు కావలసిన సమాధానం ఎప్పుడు దొరుకుతుంది? ఏమొచ్చింది? ఎందుకలా లాక్కొచ్చావు? బాగా ఇరుక్కుపోయావు కదూ. నేనా? కాదా? ఎలా? నువ్వేమో శ్రీకర్కి దేవుడి తాడు కట్టాలని ఆశపడుతున్నావు. బట్ వికాస్ కి కట్టాల్సిన పరిస్థితిలో ఉన్నావు. దీనిని ఇరుక్కుపోవడం అనే కదా అంటారు. పొరపాటున నువ్వేదైనా డ్రామా ప్లే చేసి శ్రీకర్ కి కట్టాలని చూసినా గతం మర్చిపోయిన శ్రీకర్ అందుకు ఒప్పుకోడు. అలాగే వికాస్ కి కట్టకపోతే వాడు ఒప్పుకోడు. అడకత్తెరలో పోక చెక్కలాగా బాగా ఇరుక్కుపోయావు. నీ మనసు నలిగిపోయే ఆ సన్నివేశం చూడడానికి చాలా బాగుంటుందిలే. నాకైతే అలాంటి ఇబ్బందే లేదు. నేను ధైర్యంగా దర్జాగా శ్రీకర్ గారికి తాడు కడతాను. ఈ విషయం చెప్పడానికి లాక్కొచ్చావు. ఎందుకు అంత వెటకారపు నవ్వు? నీ పిచ్చి నమ్మకాలను చూస్తుంటే నాకు పిచ్చి పిచ్చిగా నవ్వొస్తుంది. నావి పిచ్చి నమ్మకాలా? అంతేగా మరి. నేను అనుకున్నట్టే జరుగుతుంది చూడు. నీతి నిజాయితీ లేని నీలాంటిది అనుకున్నవే జరిగినప్పుడు నిత్యం ఆరాధించి నేననుకున్నవి జరగవా? ఇందాక నువ్వు నా భర్త పక్కన నడిచావు. అదేదో గొప్పని అనుకున్నావు. కానీ నేను నా భర్త అడుగులలో అడుగులు వేసి నడిచాను. ఎంత ఆనందం అనిపించిందో తెలుసా? దైవ సన్నిధి ఇది. ఇక్కడ న్యాయంగా ఉండే భక్తులకే న్యాయం జరుగుతుంది. ధర్మంగా ఉండే భక్తులని ఆ ధర్మం కాపాడుతుంది. నువ్వు ఎన్ని పగటి కలల కన్నా చివరికి గెలిచేది నేనే. నా బావకి నేను రక్షతాడని కడతాను. కట్టలేవు. కడతాను. చూద్దామా? చూసుకుందాం. ఛాలెంజ్. ఛాలెంజ్.
మాంగళ్య ధారణ సమయం అయింది. మంగళసూత్రాలను తీసుకొని ఆయన అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వేయినాయనా. ఇక్కడ జరుగుతున్న పెళ్లిని చూసి బావలో గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? ఈ పెళ్లి మా పెళ్లిని గుర్తు చేయగలుగుతుందా? బావా బావా ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? తొందరగా కట్టు. నేను శ్రీకర్ గారికి కట్టాలి కదా. చూసుకోవాలి కదమ్మా. నా చేతికైతే అవని కట్టింది, నాకదే సంతోషం. ఎస్ ఎస్. ఎస్. అంత బాగా నచ్చిందా బాయ్యా? మీ చేతికి ఆ తాడుని నేనే కట్టాను. అవని కట్టిందని వాడు పండగ చేసుకున్నాడు పాపం. తేడాగాడు కట్టాడా? నీ పర్సనాలిటీ నాకు బాగా నచ్చింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ లా ఉన్నావు. నువ్వెక్కడుంటావు బాయ్యా? నీ ఫోన్ నంబర్ ఇస్తావా? నువ్వు అబద్ధం చెప్పకో. ఇది కట్టింది నువ్వు కాదు, నా అవని. లేదు బాయ్యా, నేనే కట్టాను. పసుపు కుంకుమలు పైకెగిరాయి కదా,
సందిట్లో సడేమియా అని అప్పుడే వచ్చి కట్టేశాను. నీ ఫోన్ నెంబర్ బాయ్యా. నా ఫోన్ నెంబర్ అడిగావంటే నీ డోర్ నెంబర్ అడిగి మరీ తెలుసుకుని పిచ్చి కొట్టుడు కొడతా. పోరా. చిచ్చి, పోయి వీడితో కట్టించుకున్నానా? తాడు నువ్వు కట్టావని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వాడు కట్టాడని అనుకోలేదు. మళ్ళీ కట్టావని. అయ్యో, తాడు ఒకసారి కడితేనే మహిమ ఉంటుంది, రెండోసారి కడితే మహిమ ఉండదని స్వామీజీ భక్తులతో చెప్పారు. నేను విన్నాను. నువ్వు కట్టలేదు కదా. ఎవరు కట్టినా సరే. మరి నువ్వు కట్టాల్సిన తాడేది? అది అదిగో నిహారిక చేతిలో ఉంది. మరి స్పీకర్కి ఎవరు కట్టారు? బావకి ఎవరు కట్టారంటే నేనే కట్టాను. నువ్వెప్పుడు కట్టావు? పసుపు పడినప్పుడు. అప్పుడు కట్టలేదు కాబట్టే కదా స్పీకర్కి కట్టబోయావు. శ్రీకర్ గారు ఆగండి, ఆగండి. టాబ్లెట్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఓ, ఇవ్వు. నేను వేస్తాను, ఉండండి. థ్యాంక్ యూ నిహారిక. ఎందుకు శ్రీకర్ గారు? నా హెల్త్ విషయంలో నువ్వు చాలా కేర్ తీసుకుంటున్నావు. నేను కాకుండా ఇంకెవరు తీసుకుంటారు? కాబోయే భార్యలా కాదు, ఓ తల్లి బిడ్డని చూసుకున్నట్టు చూసుకుంటున్నాను. మీకు తొందరగా గతం గుర్తుకు వస్తే అందరం ఆనందపడతాం కదా. ఆ విధంగా మొదటి నుంచి వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నాను. ఎంత దుర్మార్గురాలివే నువ్వు. ఇప్పుడు చెప్పండి, శ్రీకర్ కి గతం గుర్తుకొస్తుందా? అవనిని పెళ్లి చేసుకున్నాడన్న విషయం అతని మెమరీ పొరల్లోంచి బయటపడుతుందా? రాళ్ల నుంచి నీరైనా వస్తుంది గాని శ్రీకర్ బ్రెయిన్ నుంచి గతం అయితే బయటికి రాదు. అందుకే నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సో మీరు రిలాక్స్ అవ్వండి. నేను అవని ముందు శ్రీకర్ కి గతం గుర్తుకొచ్చేస్తుందేమోనని భయపడుతున్నట్టు నటిస్తున్నాను అంతే. అమ్మా, ఇలాంటి క్రిమినల్ థాట్స్ నీకు ఎలా వస్తాయి బేబీ? నచ్చిన దాన్ని తక్కించుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తానని మీకు తెలుసు కదా. అవును, ట్రీట్మెంట్ వల్ల గతం గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఏదన్నా ఇన్సిడెంట్ వల్ల గతం గుర్తుకొస్తే ఆ విషయంలోనే నేను టెన్షన్ పడుతున్నాను. కొన్నిసార్లు మెడికేషన్ వర్కౌట్ కాకపోయినా ఇన్సిడెంట్స్ గతం గుర్తు చేస్తాయి. అలా కూడా జరగకపోతే ఐఎమ్ సో వెరీ లక్కీ. పొరపాటున ఈ విషయం ఎవరికంటన్నా పడితే ఇంకేమైనా ఉందా? ఈ ఇంట్లో నన్ను స్పైలా కనిపెట్టుకొని ఉండేది ఆ అవని ఒక్కతే. అవని కంట పడకుండా ఇన్ని రోజులు జాగ్రత్త పడ్డాను. 6వ తారీఖు వరకు మరి కొంచెం జాగ్రత్త పడ్డానంటే చాలు. ఆ పెళ్ళ అయిపోయేంత వరకు విటమిన్ టాబ్లెట్స్ నే కంటిన్యూ చేస్తాను. అసలే మనకి టైం బ్యాడ్ నడుస్తుందమ్మా, చాలా జాగ్రత్తగా ఉండు. సరే, బాయ్. బాయ్ మా. నిహారిక ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో చూస్తున్నావా తల్లి? ఈ ఇంటికి సరిపడా జాతకం ఉంది గాని అక్కడ పదవులకు మంచి చేసే మనసు నిహారికకు ఉంది అని అనిపిస్తుందా నీకు? అత్తయ్య గారు ఈ వంశంలో కోడలిగా అడుగు పెట్టినప్పుడు ఆవిడ లక్ష్యం కేవలం 10 క్షేమం, అంతేగాని మరే స్వార్థం లేదు. కానీ నిహారికది స్వార్థం. పెళ్ళైన మగాన్ని దక్కించుకోవాలనే స్వార్థం. నీ సమక్షంలో
దారుణాలు చేస్తుంది. నువ్వెలా ఉపేక్షిస్తున్నావు? ఎందుకు శిక్షించడం లేదు? ఎందుకు తన గురించి తెలియజేయడం లేదు? నిహారిక గురించి రేపు అందరికీ తెలిసిపోయేలా చేయి. నేనే మరో ఆడపిల్ల జీవితం నాశనం అయిపోవాలని కోరుకోవడం లేదు కదా. నా కుటుంబాన్ని, నా భర్తని కాపాడుకోవాలని అనుకుంటున్నాను. నాది న్యాయమైన కోరిక. మన్నించు తల్లి, మన్నించు. అంటే మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అత్తయ్య? అనుమానాన్ని తొలగించడానికి తీసుకురమ్మని చెప్పాను. నీలో ఎలాంటి తప్పు లేనప్పుడు నువ్వెందుకు ఆలోచిస్తావు నిహారిక? నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. వెళ్ళి తీసుకురా నిహారిక. అవనికి చెప్పుతో సమాధానం చెప్పినట్టు అవుతుంది. వెళ్ళు నిహారిక. నిహారిక ఎందుకు అంతలా ఆలోచిస్తుంది? కొంపతీసి అవని చెప్పినట్టు చేస్తుందా ఏంటి? లేదంటే అవని ఎందుకంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది? వెళ్ళమ్మా. సరే మావయ్య. ఆగు. లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదైనా చేయగలవు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వేమైనా తక్కువ దానివా? లోపలికి వెళ్ళి నువ్వేం చేయకుండా ఉంటావా? అయితే ఇద్దరు కలిసి వెళ్ళి తీసుకురండి. ఆ పని చేయడం మంచిది. తొందరగా వెళ్ళండి. నేను డాక్టర్ ఇచ్చిన మెడిసిన్సే వాడుతున్నాను అవని. ఎందుకు నన్ను అలా అనుమానిస్తున్నావు? నాకు నీ మీద కోపం, పంతం ఉంటాయి గాని శ్రీకర్ గారి ఆరోగ్యం విషయంలో అలా ఎందుకు చేస్తాను? ఈ నాటకాలు నా ముందు ప్రదర్శించొద్దు. అందరి ముందు ప్రదర్శిద్దు గాని రా, పద. అర్థం చేసుకో అవని. నోరు మూసుకుని రా. అవని, కోడలికి మేనకోడలికి మధ్య ఇలాంటి అనుమానపు యుద్ధాలు జరుగుతున్నాయని బయట వాళ్ళకి తెలిసిందంటే ఈ ఇంటి పరువు ఇంకేమైనా ఉంటుందా? చెక్ చేయండి డాక్టర్. నీ గురించి ఎవరేమనుకున్నా అవని మంచిదని నేను అనుకునేవాణ్ణి. కానీ మెడిసిన్ విషయంలో నువ్వు నిహారిక మీద అంత పెద్ద నింద వేయటం మాత్రం నాకు నచ్చలేదు. నువ్వు నా నుంచి ఏం ఆశిస్తున్నావు అవని? నీకు వికాస్కి తొందరలోనే పెళ్లి కాబోతోంది కదా. ఈ లోపు పద్ధతిగా ఉండు. ఈ ఇంటి మేనకోడలిగా నీ గౌరవం నువ్వు కాపాడుకో. నీకు చెడ్డ పేరు రాకూడదనే ఇదంతా చెప్తున్నాను. మరొకసారి నిహారిక విషయంలో ఇలా జరగకుండా చూసుకో. నాకు కాబోయే భార్య బాధపడితే నేను బాధపడతాను కదా. మరొకింటి నుంచి పెళ్లికి ముందే మన ఇంటికొచ్చుంటున్న నిహారికను మనం ఎంత బాగా చూసుకోవాలి? నేను చెప్పింది అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. నీ భర్త గారి దగ్గర నుంచి అలాంటి మాటలను నువ్వు అస్సలు ఊహించలేదు కదా?
అందుకే అంటారు కాలం కలిసొచ్చింది కదా విర్ర వీగితే సాగిపోతుందిలే అని అనుకోకూడదు అని. అలా విర్ర వీగితే ఏమవుతుంది? ఇదిగో ఇలాగే జరుగుతుంది. నౌ కమింగ్ టు ద పాయింట్, మెడిసిన్స్ మళ్ళీ ఎలా మారాయి అనే విషయంలో నీకు బాగా డౌట్స్ ఉన్నాయి కదా. చిన్న ఫ్లాష్ కట్టేసుకుందామా? బామ్మర్ది ఏం చేయబోతున్నావు? అందరూ రాని బావా, చెప్తాను. ఏంటి శ్రీకర్? 1 మినిట్ అమ్మా. నిహారిక అవనీల్ రాని. ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటో తొందరగా చెప్పు బామ్మర్ది. దీని గురించే. ఏం చెప్పాలనుకుంటున్నావు శ్రీకర్? నానా, నిన్న జరిగిన దాని గురించి నేను రాత్రంతా బాగా ఆలోచించాను. నిహారిక అవనీల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయమా? ఏంటది? చెప్తాను. దానికంటే ముందు నేను 4 మాటలు మాట్లాడాలి. మాట్లాడు చిన్నోడా, నీకడ్డేంటి? అవని నిహారిక విషయంలో చేసింది చాలా తప్పు. అవని మనింటి మేనకోడలు కాబట్టి మనం చనువు ఇవ్వటం వలన నాకు కాబోయే భార్యను దోషిని చేసింది. నాకసలు నచ్చలేదు. మనింటికి కాబోయే చిన్న కోడలు గురించి ఎవరు తప్పుగా మాట్లాడకూడదు. అవని చేసిన పనికి మాకు బాధగానే ఉంది. అవని విషయంలో నువ్వెలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే శ్రీకర్. నీ ఆలోచన ఏంటో చెప్పు శ్రీకర్. నిహారిక నాకు మెడిసిన్ సరిగ్గా ఇవ్వటం లేదని అవని ఆరోపించింది కదా. అందుకే ఈ రోజు నుంచి నాకు మెడిసిన్ని అవని ఇస్తుంది. అవని ఎందుకు శ్రీకర్ గారు? నేనే కంటిన్యూ చేస్తాను కదా. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు శ్రీకర్? పాపం నిహారిక నాకు ఎంతో సేవ చేసినా చివరికి చెడ్డ పేరొచ్చింది కదమ్మా. ఆ సేవేదో అవనే చేసిందంటే అవనికి తెలుస్తుంది. శ్రీకర్ గారు, ఒక్కోసారి మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అలా అని నేను నా కాబోయే భర్తకు సేవ చేసుకోవడం మానేస్తానా? నిన్ను నిందించడం నాకు నచ్చలేదు నిహారిక. మాకు నచ్చలేదు. మీరేమంటారు వసంత? మాకు అస్సలు నచ్చలేదు. శ్రీకర్ చెప్పినట్టు ఈ రోజు నుంచి అవనియే మెడిసిన్ ఇవ్వడం మంచిది. మంచైనా చెడైనా ఆ అవనికే చెందుతుంది. హలో, ఏంటి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ల ఏదో రాసుకుంటున్నారు? ఇలా వచ్చి కూర్చో. చెప్పండి. వికాస్ అవనీల పెళ్లి అనే కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట ఏంటి జడ్జి గారి భాష? ముందు నువ్వు విను. చెప్పండి. నాకెందుకో అవనితో వికాస్ పెళ్లి అవుతుందనే నమ్మకం నాకు తగ్గిపోతుంది. ఏంటండి ఆ మాటలు? ఇప్పుడు కొత్తగా ఈ ఆలోచనలేంటి? ఇందులో 3 పాయింట్లు రాశాను. ఒకసారి బయటికి చదువు. పాయింట్ నెంబర్ 1, ఉంగరాల మార్పిడి. పాయింట్ నెంబర్ 2, పల్లెటూరులో ముహూర్తాలు. పాయింట్ నెంబర్ 3, అవని వికాస్కి దేవుడు తాడు కట్టకపోవటం. ఇప్పుడు గతాన్నంతా బావిలో బకెటేసి తోడినట్టు ఎందుకు తోడుకుంటున్నారు? వికాస్ అవనీల ఉంగరాల మార్పిడి కార్యక్రమం వేదవతి ప్రసాదరావు గార్ల పెళ్లి రోజునాడు పెట్టుకున్నాం.
అది జరగలేదు. 2. పల్లెటూరులో కులగురువు కులకర్ణి స్వామితో ముహూర్తాలు పెట్టించాలని నిహారిక ప్లాన్ చేసింది. అది కూడా కుదరలేదు. మొన్న గుడిలో పూజ జరిగినప్పుడు అవని వికాస్ చేతికి దేవుని తాడు కట్టలేదు. సో ముచ్చటగా 3 కార్యక్రమాలు దిగ్విజయంగా ఓటమి పాలయ్యాయి. ఇలా రాసుకుంటూ పోతే ఇలాంటివి మరో 4-5 పాయింట్లు కూడా తగులుతాయి. నీ కన్నింగ్ తమ్ముడికి కాలం కలిసి రావడం లేదు. నెత్తి మీద శనిదేవుడు డిస్కో డాన్స్ చేస్తున్నాడు. మన చావులకి గ్యారంటీ అయినా ఉంది గాని వాడి పెళ్లికి మాత్రం గ్యారంటీ కనిపించడం లేదు. మీరు వాడి తలరాత ఎలా ఉందో మచ్చుకి ఒక 3 పాయింట్లు రాశారు. ఈ పేపర్ గనక వాడు చూశాడంటే మీ మరణం వాడు రాస్తాడు. ఇలాంటివి మాటల్లోనూ మనసులోనూ ఉండాలి కానీ ఇలా పేపర్ల మీదుంటే రేపు మీ ఫోటో న్యూస్ పేపర్లో ఉంటుంది. అది నిజమే బావా. కాసేపేమో నాకేంటి నా వెనక అమ్మవారుంది, నేను అనుకున్నది జరుగుతుంది అని అనిపిస్తుంది. కాసేపటికి నిరాశ ఆవహించేసి బావ దూరమైపోతాడేమోనన్న భయం పట్టుకుంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిన్ని, బాబాయ్ నీకు సొంతమవుతాడా లేదో నేను చెప్తాను. ఏయ్, ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా పోయి చదువుకో. నేను చెప్తానంటూ వచ్చేసింది పెద్ద భవిష్యత్తు తెలిసిందాన్లా. వెళ్ళు. నేను చెప్తానమ్మా, నాకు ఒక అవకాశం ఇవ్వు. ఎలా చెప్తావురా? ఇలా. ఒక దాంట్లోనేమో నా శ్రీకర్ బావ నాకు దక్కుతాడని, మరొక దాంట్లో నా శ్రీకర్ బావ నాకు దక్కడని రాశాను. వీటిల్లో నుంచి నువ్వు ఒకటికి బాబాయ్ నీకు దక్కుతాడో లేదో తెలిసిపోతుంది. నువ్విలాంటి పిచ్చి పనులు చేయకు సౌమ్య. ఇదేమన్నా మీ ఫ్రెండ్స్ తో ఆడుకునే ఆట అనుకున్నావా? నిజంగానే జరుగుతాయమ్మా, నన్ను నమ్ము. ఇలాంటి ప్రయోగాలు చెయ్యొద్దు. ముందవి చెత్తపుట్ల పడే. అవని సంతోషపడే చీటీ రాకుండా బాధపడేది వచ్చిందంటే అవని తట్టుకోలేదు. అక్క, బాలవాక్కు బ్రహ్మవాక్ అని అంటారు. ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వు కూడా ఏంటవని? నా నుదుటి రాత ఈ రెండింట్లో ఉందని కాసేపు అనుకుందామక్క. సౌమ్య, చీటీలు వేయరా. ఒకటి తీ పిన్ని. భయపడకుండా ధైర్యంగా తీ పిన్ని. నేను ముందే చెప్పానా ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు అని? నా మాట విన్నావా? ఏమైంది బావా? నువ్విలా రావడం ఏంటి? నన్ను పట్టుకోవడం ఏంటి? నా భార్య నేను కౌగిలించుకోకూడదా? బావా, ఏమంటున్నావు? అంటే నీకు నా గతం నాకు గుర్తుకొచ్చింది అవని.
ఇదిగో మన మన మ్యారేజ్ సర్టిఫికేట్. ఇది చూసిన తర్వాతే నా గతం నాకు గుర్తుకొచ్చింది. ఏది నేను నీకు కట్టిన తాళేది? నేను కట్టిన తాళి. నేను గతం మర్చిపోయిన తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పడుంటావు కదా. చివరికి భర్త అండలేకుండా పోయింది అని చాలా ఏడ్చుంటావు కదా. ఏడవని రోజు లేదు, బాధపడే క్షణం లేదు, దేవుణ్ణి అడగని నిమిషం లేదు. బతుకు భారమైపోయింది. ఈ బాధ నుంచి ఎప్పటికి విముక్తి లభిస్తుందా అని నిరాశ ఆవహించేసింది. నిహారికతో నీ పెళ్లి జరగబోయే 6వ తారీఖు దగ్గరకొచ్చేస్తుంటే గుండెల్లో దడ పెరుగుతుంది. ఇంకో విషయం, నాకు వికాస్కి కూడా అదే ముహూర్తాన పెళ్లి చేయడానికి నిశ్చయ తాంబూలాలు కూడా మార్చుకున్నారు బావా.